యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాగతం చేస్తూ పద్మ గారు ఈరోజు ఎక్కడి నుంచో వీడియో చేసేయాలనుకుంటుంది. లైట్లో ఎక్కడ చేసేస్తుంది అంటే పువ్వుల మార్కెట్కి వచ్చామండి. రేపు పొద్దున్న నేను బెంగళూరుకి వచ్చేసాను. ఇక్కడ పువ్వుల మార్కెట్కి వచ్చాను. ఈ పువ్వులు చూసి పిచ్చెత్తిపోయి మీకు వీడియో చేస్తాను. నేను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకుని అని తెలియజేస్తూ మీకు అన్ని పువ్వుల దండలు నేను కనిపించకపోయినా మీకు పువ్వుల దండలు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఓకే, చాలా పెద్ద పెద్ద దండలు అనమాట. ఇన్ని గులాబీలు. బెంగళూరు అంటే పువ్వులకు ఫేమస్ కదా. పెళ్లి దండల టైపు మల్లి మొగ్గలతో. భయ్యా హలో, ఎంత जोड़ी का इंग्लिश बोलो. 800 दो. अच्छा है. बेंगलुरु. ఇది మాల అసలు ఎంత బాగున్నాయంటే పువ్వులు. ఏది చూడాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. ఈ దండ చూసారా గులాబీలు. కరెక్ట్గా ఎవరో చూపించే వాళ్ళు ఉంటే కానీ మనకి అంతంత దండలు కనిపించవు కదా. అదిగో ఒక మాలను మించి ఒక మాల. లిల్లీలు, గులాబీలు, బంతిపూలు జోడి. ఏది బాగుంది, ఏది చూడండి, ఏది వచ్చే. పూల్ మార్కెట్. వై వద్దా? फाइव मिनट्स वेट. लिली फुल दांట్లో फुल ट्राफिक हो गया. ఎంత మూరా? 50 రూపీస్. మల్లెపూలు 50 రూపీస్ అంట. ఓకే, ఈ లిల్లీ పూల దండ చూడండి. సరే, ఇంత బెంగళూరు పువ్వులు స్పెషల్ కదా. పద్మ గారు బెంగళూరులో ఉండింటే దేవుళ్ళని పువ్వులతో ముంచేసాను అనమాట. ఒక దండ మించి ఒకటి, ఒక దండం మించి ఒకటి. చూడండి ఎంత బాగున్నాయో మాలలు. ఎంత? 350. చాలా ఇక్కడ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇదివరకు అట్లా కాదు పువ్వులు. మొత్తం మార్కెట్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి నాటు గులాబీలు. నాటు గులాబీ. ఓకే, దండలు చూసారా ఎంతెంత ఉన్నాయో. అది పూల్ మార్కెట్. ఓకే, ఫుల్ వర్షం, విపరీతమైన చలి బయటకు వస్తే. చూసారా దండ దాంట్లో పొడవు ఉంది. ఎంత? 1000 రూపాయలు. 1000 రూపీస్ అంటండి ఈ దండ. ఎంత ఉందంటే నా హైట్ ఉంది. నా ఎంత ఉందో చూసారా. 1000 రూపీస్ అంట. చాలా చాలా మామూలు. అచ్చా ఏం చేయాలో తెలియట్లేదు అసలు. ఏ పూలు కొనాలో తెలియట్లేదు. దానికి చూడు. ఇది మూర అంతా 50 ఏదైనా. ఆ విడిపూలు కన్నడ ట్రాఫిక్ ఫుల్.
ఎంత మూర చూసారా, ఇవి ఈ పూలు పచ్చి పూలు దండలు ఇలాగ ఉంటాయి ఇక్కడ. ఇది ఇలా గుచ్చుతారు, మనకి ఇలా వేయరు, ఇక్కడ ఇలాగే వేస్తారు. ఏం కొనాలో తెలియట్లేదు, అంత బాగున్నాయి పువ్వులు. మొత్తం అన్ని పూల షాపే టోటల్. పద్మ గారు బెంగళూరులో ఉండి పూల మార్కెట్కి రేపు పొద్దున్న ఒక పూజ ఉందని ఆ పువ్వుల కోసం వచ్చేసానమాట. మొత్తం ఇవన్నీ పూల మార్కెటే, ఫుల్ ట్రాఫిక్ టైము. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా వాళ్ళు వస్తూ ఉన్నారు ఆన్ ది వే. ఇక్కడ ఆఫ్ చేసుకుని వాళ్ళతో సెలెక్షన్ చేసుకుని ఓకే. అదేంటి బాగుంది కదా, కళ్ళు సరిపోవట్లేదు పువ్వులు. ఇవేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానే. ఊరికే పువ్వులు చూపించాలని చిన్న వీడియో చేశాను మీకు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ బాయ్ అండి.